అసలే నెల మొదటి వారం ఇంటి ఓనర్ మొదలు పాల బిల్లు, కేబుల్ బిల్లు, కిరాణా కొట్టు అవసరాలు ఇలా అన్నిటికీ డబ్బు కావాలి. కానీ చేతిలో పైసా లేదు. అకౌంట్లో డబ్బున్నా ఉపయోగం లేదు. ఏటీఎంలు, బ్యాంకులకు గంటల కొద్దీ నిలబడాల్సిందే. విజయవాడలో పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఈరోజు మనం ఇందిరాగాంధీ స్టేడియంకి ఆపోజిట్లో ఉన్న మధ్యతరగతి కుటుంబం వద్ద ఒక ఇంటి వద్ద ఉన్నాము. మరి ఆ ఇంట్లో నెల రోజులుగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీరు ఇప్పుడు నెల రోజులు అవుతుంది కదా ఈ నోట్ల ఈ రద్దు చేసి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ నెల రోజుల నుంచి? నెల రోజుల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము. ఎగ్గిదే 4 రోజుల్లో మా డబ్బులు అని చెప్పి బ్యాంకులో వేసేసేవ్వండి. రోజుకి 7 గంటలకు వెళ్ళి కూర్చుంటే, అక్కడికి వెళ్ళి లైన్లో కొంచెం కూర్చుంటే ఏటీఎంలు ఫుల్ రెస్ట్లుగా ఉంటాయి. బ్యాంకులు తీరు కూర్చున్నావు, అక్కడ 4-5 ఏటీఎంలు తిరగాల్సి వస్తుంది డబ్బులు తీసుకుంటా. కానీ పొద్దున్న 7 వెళ్ళినండి, ఇదిగోండి ఇప్పుడు వచ్చారండి 2000 రూపాయలు కదా. అంతకన్నా రూపాయి ఎక్కువ అంటున్నారు. ఏటీఎంస్ రావట్లేదు. ఒకవేళ 4-5 రాగానే ఏటీఎంలు క్లోజ్ అయిపోతున్నాయి, మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి. తిరిగి ఉన్నాం. ఈ 2000 రూపాయల కోసం మేము ఇన్ని గంటలు చెప్పి కూర్చోవాల్సి వస్తుందండి. అక్కడ ముందు బ్యాంక్కి వెళ్తే డబ్బులు అని చెప్పి బోర్డులు పెడుతున్నారు. మా డబ్బులే నాకు ఉండిపోయాను. ఉద్యోగం చేస్తానికి ఏం లేదు. పొద్దున్న వెళ్ళి 12 అయింది, ఇప్పుడు వచ్చాను తీసుకొచ్చానండి. 12 గంటలకి మేము ఏం ఉద్యోగంకి వెళ్తామండి, ఏం సంపాదించి ఏం తెచ్చుకుంటాం. అలా నెలంతా సరిపోతుంది. మా రూపాయి అంతా ఉన్న రూపాయి అంతా ఖర్చు అయిపోతుంది తప్ప మేము సంపాదించుకున్న రూపాయి అనేది మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చానండి, ఇల్లు వాళ్ళు కూరగాయలు కోసుకుని ఎన్ని చేసుకుంటున్నారండి. లోపలికి కూడా వెళ్ళి చూద్దాము. పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వారి మాటలో తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, ఇప్పుడు వరకు వంట చేసుకోలేదండి. ఇప్పుడు తీసుకొచ్చారు డబ్బులు, ఇప్పుడు తీసుకొస్తే కొద్దిగా వండుకుంటున్నాం. అవి కూడా చిల్లర అవ్వలేదు. ఇంట్లో ఉన్నాయి 100 రూపాయలు ఉంటే తీసుకుని రప్పిస్తున్నాం. ఉన్నాయి కాడ అవి కూడా అయిపోయినాయి మొత్తం. ఇంకా మాకు ఇవి చేసుకోవటానికి కూడా 1 రూపాయి కూడా లేదు మాకు. అలా అయిపోయింది మా పరిస్థితి. ఈ డబ్బులు మారింది. నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి కూడా ఇదే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామండి. పిల్లలకు కాడ ఇంతవరకు వండి పెట్టుకోలేదు మేము. ఇదిగోండి క్యారేజీలు కాడ కట్టుకోలేదు. ఇప్పుడు వండే కొద్దిగా పాలుంటే కాస్త పాపకు తాగించుకుంటున్నాం మనవరాలు. ఇంకేం చేయమని చెప్పండి. మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోము మేము. చెప్పుకున్నా మరి తీరే కాడ కాదు, అంత ప్రాబ్లమ్స్ పడుతున్నాం మేము. అంటే మంచిదే కదా, అంటే మీ ప్రాబ్లమ్స్ కాదు మారటం మంచిదే, మేము కాదని అట్లా. మా ఆయన గారు ఆటో వేసుకుంటారు. ఆ డబ్బులు ఆయన వెళ్ళి బ్యాంకులోంచి తీసుకురావాలి. ఉన్న 10 రూపాయలు అయినా సరే అవి తీసుకురావాలంటే గంటలు నిలబడాల్సి వస్తుంది. దానివల్ల అసలు మాకు అసలు ఇటువరకు అంటే ఆటో వేసుకునేవాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి తీసుకురావడానికే మళ్ళీ సేమ్ టైం పడుతుంది. అంటే మీ దగ్గర ఉన్న మనీ మొత్తం బ్యాంకులో వేసేసారు, ఇబ్బంది అయిపోతుంది. అద్దె ఆటోలు అండి మేము వేసేది. అద్దెళ్ళు మళ్ళీ మేము అద్దె కట్టుకోవాలా, తినాలా, అసలు ఆటో వేయాలా, ఏటీఎంల దగ్గర నిలబడా, అసలు ఏమి కూడా మాకు అసలు ఏమి అర్థం కావట్లేదు. మా పరిస్థితులు అలా ఉండయండి. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. మాకు పిల్లలతో అక్కడ ఫీజులు కూడా కట్టలేదు ఇంతవరకు పిల్లలకి. అలా అయిపోయింది మా పరిస్థితి. అంటే రోజుకి 2000 రూపాయలు వస్తున్నాయి. ఇటు ఇంటి అద్దెలు కట్టాలా, ఇటు పాలకి కట్టాలా, ఫీజులే కట్టాలా, అవన్నీ తెచ్చుకోవడానికి ఆటోలే వేసుకోవాలా. ఆటో చేసుకుని కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన మా కుటుంబాలు ఎలా ఇబ్బందులు పడుతున్నాము అంటున్నారు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇస్త్రాలు కుడతామండి మేము. ఇస్త్రాలు కుట్టి ఏయో డబ్బులు కొంచెం దాచుకుంటాము. అవి తెచ్చుకోవాలంటే గంటలు మళ్ళీ మేము కుట్టుకోవాలి కదా ఆకులు ఇంటికాడ. అక్కడ కూర్చుంటే మాకు ఇక్కడ కుట్టుకోవాలంటే మళ్ళీ అమ్ముకోవాలి. అయ్యే సరిపోతుంది, కష్టపడాలి. ఏటీఎం దగ్గర నుంచి ఉంటే మరి ఇంటి దగ్గర ఆకులు కుట్టుకోవాలి, వంట పని చేసుకోవాలి, కుదరట్లేదు. పొద్దునెళ్ళి ఇప్పుడు రావాల్సి వస్తుంది, అయినా దొరకట్లేదు. అది ఉదయం నుంచి కూడా అందరూ ఏటీఎంల దగ్గర క్యూలలో నిలబడాల్సి వస్తుంది. ఒక్కళ్ళకి 2000 రూపాయలు మాత్రమే రావడంతో ఇది ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు పాపకి భోజనం పెడుతున్నారు, ఇప్పుడు వరకు మరి ఎలా అంటారు, ఇబ్బంది ఎలా పడుతూ ఉన్నారు? ఇప్పుడు పాపతో అయితే మేమైతే జాబ్కి వెళ్ళాం కదండి, ఇంట్లోనే ఉంటున్నాం. మరి మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని రావాలి, ఆటో వేస్తారు. ఆటో వేసినప్పుడు వచ్చిన డబ్బులు మరి ఇస్తారు కదండి. ఆ చేంజ్ అనేది దొరక్క మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు నల్లధనాన్ని అరికట్టవచ్చు, కానీ మేము దాన్ని మనం సపోర్ట్ చేస్తాం. కానీ నల్లధనం సపోర్ట్ చేయడం వల్ల
ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఒకే రీతిగా ఫేస్ చేస్తున్నారు, సామాన్య ప్రజలు ఇప్పుడు 500 ఉన్న వ్యక్తి అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, 5,000 ఉన్నవాడు అదే ప్రాబ్లం, 5 లక్షలు ఉన్నవాడు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు నిజంగానే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారంటారా? బ్యాంకులు తిరుగుతున్నారండి. ఇప్పుడు 5 లక్షలు ఉన్నవాడు అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు సామాన్యుడి దగ్గర ఒక 500 ఉంటాయి, ఆ 500 ఆడు 5,000 మార్చుకోవడానికి అంతే శ్రమ పడుతున్నప్పుడు 500 ఉన్న సామాన్యుడు ఎందుకు ఇబ్బంది పడాలండి? ఇప్పుడు చేయమనండి, అది సూటబుల్ పద్ధతిలో చేయమని చెప్పండి. అంతేగాని 20 రూపాయలు ఉన్నవాడు కూడా వెళ్ళి లైన్లో నిలబడలేడు కదండి. ఆ నల్లధనం అనేది ఎలా అరికట్టాలనేది ఒక మేనేజ్మెంట్, ఒక కొంతమంది దగ్గర లక్షలే కొత్త నోట్లు దొరుకుతున్నాయి. మీరు మీ వారు చెప్పారు ఇంతకుముందు ఆ కొత్త లక్షలు అనేది అంతమంది అలా వాళ్ళు అప్పుడు ఎలా డ్రా చేసుకోగలరు? ఇంత సామాన్యమైన ప్రజలు లైన్లో నిలబడుతున్నప్పుడు కొత్త నోట్లు వాళ్ళకి ఎలా డ్రా చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఇష్యూ చేస్తున్నారు? అంటే నల్లధనం ఉన్న వాళ్ళని ముందు పట్టుకోండి, మా దగ్గర ఏముంటుంది నల్లధనం, మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాము, సామాన్యుల్ని ఒక్కళ్ళిద్దరి కోసం నల్లధనం ఉన్న వాళ్ళ కోసం సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. ఇవిడ కూడా ఇప్పుడు కబోర్డ్లోంచి దాచిపెట్టిన డబ్బులు కూడా మనం తీసి బాబుకి ఏంటమ్మా ఇప్పుడు వరకు మీరు పాలు కాచుకోవడం కానీ పాల ప్యాకెట్లు మీ కబోర్డ్లో దాచిపెట్టిన డబ్బులని తీస్తున్నారు, రూపాయి కూడా లేదండి. ఏం చేయము ఇలా అయితే ఎలాగ? మాకు 500 1000 రూపాయల నోట్ మా ఆయన పొద్దుననగా వెళ్ళాడు బ్యాంక్ దగ్గరికి, ఇంతవరకు రాలా. మేము ఇంతవరకు వండుకోలేదు చెందుకోలేదు. మాకు ఇలా అయితే ఎలా కుదురుతుంది? పిల్లలకి ఇంతవరకు పాలు కూడా ఇచ్చుకోలేము, ఇదిలో ఉన్నాం మేము, చిల్లర లేక, కూరగాయలకి లేవు, ఏటికి లేవు. ఇలా అయితే ఎలాగ మాకు? నల్లధనం ఎంతవరకు బయటకు వచ్చిందో మాకు తెలియదు, కానీ మేము మాత్రం ఇటు బ్యాంకుల దగ్గర ఇక్కడ బ్యాంకుల దగ్గర నిలబడితే 2,000 వస్తున్నాయి, అలా అని మా దగ్గర ఉన్న కబోర్డ్లలో దాచిపెట్టుకున్న చిల్లర మొత్తం బయటకు వచ్చిందని అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ మీరాతో స్వప్న, NTV.